కానీ నిజం చెప్పండి, రాజీవ్ రహదారిలో ఇంజనీరింగ్ లోపాల వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి అనేటువంటిది ఒకటి ఉన్నది. అది వాస్తవేనా? నేను నా ఇదిలో నా రిపోర్ట్లో అనేకమైనటువంటి లోపాలని నేను ఇంజనీరింగ్ లోపాలని వాటికి సంబంధించినటువంటి ఇదిని ఇండియన్ రోడ్ కాంగ్రెస్కి సంబంధించినటువంటి నిబంధనలని ఏవేవి ఉల్లంఘించారు, ఏవి చేసినారు అనేటువంటి నివేదిక ఏం చేశారు? నివేదిక ఈరోజు అట్లాగే ఉంది, దానికి సంబంధించినటువంటిది పక్కన పెట్టేశారు, అట్లాగే పక్కనే ఉంది. దాని ఇంతవరకు అనేక సందర్భాల్లో అప్పుడప్పుడు ఎవరో అడుగుతుంటారు భానుప్రసాద్ ఇచ్చిన నివేదిక ఏమైంది అనేటువంటిది, కానీ అది అట్లాగే ఉంది. అయితే ముఖ్యమంత్రి గారు వచ్చిన తర్వాత కూడా, కేసీఆర్ గారు వచ్చిన తర్వాత కూడా నా ప్రశ్న ఏంటంటే, మీరు అంత వెహిమెంట్గా నేను కాంగ్రెస్ని మీరు విమర్శించిన వాళ్ళు, నేను అనేది ఏంటంటే కాంగ్రెస్లో నేను ఆ పాత్ర పోషిస్తున్నప్పుడు సందర్భంలో పార్టీ లైన్ తీసుకుంటూ పార్టీ తప్పు చేసిన రోజున కూడా ప్రశ్నిస్తూ పోయినటువంటి సందర్భం ఉంది. అట్లనే నన్ను నేషనల్ పార్టీ ఏమి నన్ను దూరం చేయలేదు, లేకపోతే నువ్వు పార్టీకి ఎగ్నెస్ట్గా పనిచేస్తున్నావు అని చెప్పలేదు. అంటే ఆ స్వేచ్ఛ కాంగ్రెస్లో ఉందంటారా? ఆ స్వేచ్ఛ కాంగ్రెస్లో ఉంది అని అంటే ఆ స్వేచ్ఛ తీసుకోవాలి, ఏ పార్టీలోనైనా ఆ స్వేచ్ఛ తీసుకోవాలి. మనం వాస్తవాలను చెప్పగలిగే పార్టీల్లో ఉందంటారా వాస్తవాలు? ఎస్, ఇప్పటికి కూడా చాలా సందర్భాల్లో చాలామంది నాయకులు, జిల్లాకు సంబంధించినటువంటి మంత్రుల మీద ఇది తప్పు అని చెప్పగలిగేటువంటి నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. నేను చెప్తూ ఉంటాను వాస్తవాలు. జిల్లాకు సంబంధించినటువంటి మీటింగ్లో అనేక సందర్భాల్లో ఇది తప్పు, ఇది ఒప్పు, ఇది ఇట్లా కాదు, ఇట్లా చేస్తే బాగుంటుంది అనేటువంటిది నా ఒపీనియన్గా చెప్తుంటాను. సో ఆ ఇది నుంచి టీఆర్ఎస్ పార్టీకి మీరు అన్నట్టుగా ఏదైతే ఉందో, నేను కేవలం ఒక అంటే ఆ సందర్భంలో జరిగినటువంటి సంఘటన ఏంటంటే, తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్ పార్టీకి కౌన్సిల్లో లెజిస్లేటివ్ పార్టీ నాయకుడు ఎవరు ఉండాలి అనేటువంటిది ఒక ఇది జరిగింది. ఆ సందర్భంలో కొంతమంది మిత్రులు నా చుట్టూ, మేమందరం కూడా ఎప్పుడూ ఒక గ్రూప్గా ఉండేటువంటి మిత్రులంతా కూడా నా పేరును ప్రపోజ్ చేయడం. అయితే అప్పుడున్నటువంటి నాయకుల్లో ఒకరిద్దరు ఒక కుల ప్రస్తావన తీసుకొచ్చి, భానుప్రసాద్ని మనం లీడర్ ఆఫ్ ద అపోజిషన్గా చేసినట్టయితే కనుక ఇతను కూడా సేమ్ ముఖ్యమంత్రి గారి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తే కదా, అతనికి ఎగనెస్ట్గా మాట్లాడలేడేమో, అతనికి ఎగనెస్ట్గా వాయిస్ వినిపించడేమో అనేటువంటి ఒక ఇదిని తీసుకొచ్చారు. తీసుకొచ్చినటువంటి సందర్భంలో నేను అన్నాను, ఓకే నాకు అభ్యంతరం లేదు, వేరే ఎవరినైనా మనం సపోర్ట్ చేద్దాం, వాళ్ళని ఇది చేద్దాం, వేరే చెప్పండి అని చెప్పి. అప్పుడు దిగ్విజయ్ సింగ్ గారు, తర్వాత వైలార్ రవి గారు, వీళ్ళంతా కూడా ఇక్కడికి అబ్జర్వర్గా వచ్చి ఎవరిని నాయకుని చేయాలని దాని కొరకు రావటం. వచ్చిన తర్వాత వాళ్ళు ఏం డిసైడ్ చేసినారంటే, ఓటింగ్ పెడదాం, ఓటింగ్లో ఎవరికి ఎక్కువ వస్తే వాళ్ళని చేసేద్దామని చెప్పి ఆ ఓటింగ్ ప్రక్రియలో ఏం జరిగిందంటే, అంటే ఓటింగ్ ఎవరు చేయాలి? ఆల్ ఎమ్మెల్యేస్ కూడా ఉంటారు, ఆల్ ఎమ్మెల్సీస్, ఓన్లీ ఎమ్మెల్సీస్, పార్టీకి సంబంధించిన ఎమ్మెల్సీస్ చేయాలి. ఆ సందర్భంలో ఏం జరిగిందనంటే, మేమంతా ఆ క్యాస్ట్ ఇదిలో నా ఇదిని పక్కన పెట్టిన తర్వాత షబ్బీర్ అలీ గారిని ముందుకు తీసుకురావటం. మేము డి శ్రీనివాస్ గారిని నాయకుడిగా మేము ఒప్పుకోలేం. డి శ్రీనివాస్ గారిని చేద్దామనేది దిగ్విజయ్ సింగ్ గారి ఆలోచన ఉండేది. కానీ ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఆయన ఆ రోల్ని పోషించలేడు. పార్టీని ఇంకా ముందుకు తీసుకెళ్లాలంటే ఆయన వయసు కానివ్వండి, ఆయన ఆరోగ్య పరిస్థితులు కానివ్వండి, అవి సూట్ అవ్వవు. ఒక ప్రతిపక్ష నాయకుడిగా వయోభారం వల్ల చేయలేరు, ఒక ధర్నా చేయాల్సి వస్తుంది, ఒక ప్రజల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, ప్రజల్లోకి ఆ ఇదిని ఆయన ఆ పాత్ర పోషించడం కష్టం అవుతుంది, దాన్ని వేరే ఎవరికైనా ఇవ్వాలనేది మా ఆలోచన ఉండేది. మేమందరం కూడా అపోజ్ చేశాం. చేసిన తర్వాత ఆ ఓటింగ్లో జరుగుతున్నటువంటి సందర్భంలో షబ్బీర్ అలీ గారికి మేము సపోర్ట్ చేసాం. ఓటింగ్ జరిగిన తర్వాత షబ్బీర్ అలీ గారికి అంటే డి శ్రీనివాస్ గారికి ఒక ఓటు ఎక్కువ వచ్చింది. అంటే మీరు తప్పుకున్నారు? నేను తప్పుకుని షబ్బీర్ అలీ గారికి ఆ ప్రస్తావన డి శ్రీనివాస్ గారికి షబ్బీర్ అలీ గారికి మధ్యలో జరిగింది. నేను ఎప్పుడైతే ఆ ప్రస్తావన అది లేవనెత్తకూడదు, మీకు అనుమానం లేవనెత్తిన తర్వాత నేను ఉండను అని చెప్పాను. కానీ అది మీరు ఫైట్ చేయలేదా మరి దాని మీద? నేను చేయలేదు. ఇప్పుడైతే మీరు నా కులమే కేవలం ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి వ్యక్తిగానే మీరు అతనితో ఇది ఉంటానని అన్నారు, అప్పుడు నేను చేయనని చెప్పి కోరుకుంటున్నాను. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ న్యూస్.